హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాంబు బ్లాస్ట్లో చనిపోయిన దుగ్గిరాల కుటుంబం కావ్య బిడ్డని మినిస్టర్ దగ్గరికి తీసుకువచ్చిన ఇన్స్పెక్టర్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ని ఇస్తుంది. రుద్రాణి అయితే రాహుల్తో మీరు వాళ్ళ వెనకాలే వెళ్ళొద్దు, కొంచెం స్లోగా వెళ్ళండి అని అంటూ ఉంటుంది. అలాగే మమ్మీ, నేను తర్వాత చేస్తాను, వెనకాలే స్వప్న ఉందని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత కావ్య వ్యాన్ దిగి ఇక స్వప్న దగ్గరికైతే వస్తుంది. స్వప్నక్క, నువ్వు కూడా వ్యాన్లో రావచ్చు కదా, వచ్చేటప్పుడు ఎలాగో కారులోనే వెళ్తావు కదా అని అంటూ ఉంటుంది. సరే అయితే రేఖ నువ్వు కూడా రా అని అప్పు అడుగుతూ ఉంటే, అన్నయ్య ఒకడే డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు కదా, మీరు మీ అక్కని తీసుకువెళ్ళండి, పాపని నాకు ఇచ్చే వదినా అని రేఖ పాపని కూడా తీసేసుకుంటుంది. అప్పుడే ఇక పాపని తీసుకున్న తర్వాత స్వప్న అయితే వ్యాన్లోకి వెళ్ళిపోతుంది. మమ్మీ, నీ కోడలు స్వప్న కూడా వ్యాన్లోకి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే, సరే ఒక పని చెయ్యి, నువ్వు వెంటనే రాజుకి ఫోన్ చేసి మేము స్లోగా వస్తాము, కంగారు పడకండి అని చెప్పు. సరే మమ్మీ, అలాగే చెప్తామని ఇక రేఖ చేత రాజుకి ఫోన్ చేయిస్తాడు. సరే రేఖ, జాగ్రత్తగా రండి అని అంటూ ఉంటాడు. రాజు అయితే ఏమైందండి అని అడుగుతూ ఉంటుంది కావ్య. వాళ్ళు ఘాట్ రోడ్డు కదా, స్లోగా వస్తాము, వెనకాల మేము కనిపించడం లేదని కంగారు పడకండి అని రాహుల్ చెప్తున్నాడు అని అంటూ ఉంటాడు. రాజు అయితే ఓ అలాగా, సరే అయితే మరి పాప ఏడుస్తుందేమో అని స్వప్న అంటూ ఉంటుంది. పర్వాలేదు లెక్క, రేఖ అలవాటే కదా, నువ్వేమీ కంగారు పడుకో, కొంచెం దూరం వెళ్ళాక పాపని కూడా తీసేసుకుందాము అని అంటూ ఉంటుంది కావ్య. అలా ఇక ముందుకైతే వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తరువాత ఇక రాహుల్ అయితే రుద్రానికి ఫోన్ చేసి, మమ్మీ వాళ్ళు దగ్గరలోనే ఉన్నారు, నువ్వు గమనిస్తూనే ఉండవు అని అంటూ ఉంటాడు. నేను గమనిస్తూనే ఉన్నానురా, మీరు ఎక్కడి దాకా వచ్చారు అని అంటూ ఉంటే, మమ్మీ మేము అని ఒకేసారి గట్టిగా రాహుల్ అయితే ఇక అరుస్తాడు మమ్మీ అని. దాంతో ఇక ఉలిక్కి పడిపోతూ ఉంటుంది రుద్రాని. రాహుల్ రాహుల్ ఏమైంది రాహుల్ అని అంటూ ఉంటే ఫోన్ అయితే పనిచేయదు. ఇక ఫోన్ పనిచేయకపోయేసరికి అప్పుడే ఇక రుద్రాని అయితే ఏమైంది ఏమైంది రాహుల్కి అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక మరో ఎవరికో తెలిసిన వాళ్ళకైతే ఫోన్ చేస్తుంది. మీరు శ్రీశైలం ఘాట్ రోడ్లోనే ఉన్నారు కదా అని అంటూ ఉంటే, ఉన్నాం మేడం, ఆ ఘాట్ రోడ్లోనే ఈ నెంబర్ గల కారు ఎక్కడైనా ఆగిపోయిందేమో చూడండి అని అంటూ ఉంటుంది. సరే మేడం అని అంటూ ఉంటారు. ఇంతలో ఇక రుద్రాని ఉన్న ప్లేస్కి వ్యాన్ అయితే వస్తూ ఉంటుంది. ఇక అక్కడే ఒక అమ్మవారి గుడి అయితే ఉంటుంది. అమ్మవారి గుడి ఉండడంతో కావ్య అయితే ఇక పాపని తీసుకొని ఒకసారి అమ్మవారిని దర్శించుకొస్తానని ఇక వ్యాను ఆపేసి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వస్తుంది. అలా వచ్చిన తర్వాత అక్కడే ఒక పెద్దావిడైతే కూర్చొని ఉంటుంది. పాపని ఇలా ఇవ్వమ్మా అని అంటూ పాపని తీసుకుంటుంది. అలా పాపని తీసుకున్న తర్వాత ఇక వెంటనే కావ్య అయితే, మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి కూడా ఉంది, తనను కూడా తీసుకొస్తాను అని వ్యాన్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంతలో ఇక రుద్రానికైతే, మేడం మీరు చెప్పిన కారు ఇక్కడ యాక్సిడెంట్ అయింది మేడం, ఇక్కడ ఆ యాక్సిడెంట్లో ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు, దాంట్లో చిన్న పాప ఉందా అని రుద్రాని అడుగుతూ ఉంటే, పాప లేదు మేడం అని అంటూ ఉంటారు వాళ్ళు. రాహుల్, రేఖ, ఏంట్రా ఇలా జరిగింది, నా కొడుకు నా కూతురు లేని లోకంలో ఈ దుగ్గిరాల కుటుంబం కూడా ఉండడానికి వీల్లేదని వెంటనే బటన్ నొక్కేస్తుంది. దాంతో ఇక మొత్తం వ్యాన్ అంతా ఒకేసారి పేలిపోతుంది. ఇక వ్యాను పేలిపోవడంతో అక్కడే అమ్మవారి దగ్గర కూర్చొని ఉన్న ఆవిడైతే ఇక వెంటనే దూరంగా వెళ్ళిపోతుంది పాపని తీసుకొని. దాంతో ఇక అందరూ కూడా చెల్లాచెదురుగా పడిపోతారు. ఎవ్వరికి కూడా ఇక ఊపిరి కూడా ఉండదు, అందరూ కూడా చనిపోతారు. ఇక రుద్రాణి అయితే, చంపేశాను, దుగ్గిరాల కుటుంబాన్ని నాశనం చేసేశాను అని కోపంతో రగిలిపోతూ ఇక కుప్పకూలి రాహుల్ కోసం, రేఖ కోసం ఏడుస్తూ ఉంటుంది. నా మనవరాలు ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయింది అని అక్కడికి యాక్సిడెంట్ అయిన చోటుకైతే వస్తూ ఉంటుంది. ఇంతలో ఇలా కారు బాంబు పేలిందని తెలుసుకున్న మినిస్టర్ అయితే వెంటనే అక్కడికి పోలీసులను అయితే పంపిస్తాడు. పోలీసులు అయితే వస్తారు, మొత్తం కూడా అంతా కూడా చెక్ చేస్తారు. ఇక ఎవ్వరూ కూడా బ్రతికి ఉండరని తెలుసుకొని
అక్కడే ఉన్నాక పెద్దావిడ్ని అడుగుతూ ఉంటారు. ఏం జరిగింది అసలు అని అడుగుతూ ఉంటే, బాబు పాపం ఆ అమ్మాయి అమ్మవారిని దర్శించుకోవడానికి కిందకి దిగింది. అప్పుడే పాపని అమ్మవారి దగ్గర చూపిద్దామని నేను తీసుకున్నాను. ఆ తర్వాత వాళ్ళ చెల్లెలి పాప కూడా ఉందని చెప్పి వ్యాన్లోకి తనైతే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇలా ఒక్కసారే వ్యాను పేలిపోయింది బాబు, ఎవ్వరూ కూడా బ్రతకలేదు అని అంటూ ఉంటుంది ఆ పెద్దావిడ. ఇక ఆ పాపని తీసుకొని ఇక వెంటనే ఇన్స్పెక్టర్ అయితే సరే అండి అని ఆవిడతో చెప్పేసి పెద్దావిడతో ఆ పాపని తీసుకొని మినిస్టర్ దగ్గరికి అయితే వస్తారు. మినిస్టర్ గారు, ఆ వ్యాన్లో ఉన్న ఏ ఒక్కరు కూడా బ్రతకలేదండి, అందరూ కూడా చనిపోయారు, ఎవరో బాంబు పెట్టి వాళ్ళని పేల్చేశారు అని చెప్పడంతో ఒకేసారి మినిస్టర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక పక్కనే ఉన్న తులసి అయితే అయ్యో కావ్య, రాజ్ అంటూ చాలా ఏడుస్తుంది. ఇక కావ్య రాజుల కూతుర్ని మినిస్టర్ అయితే చేతిలోకి తీసుకుంటాడు. ఇక చేతిలోకి తీసుకొని అమ్మా పాప, మళ్ళీ నువ్వు మా దగ్గరికి వచ్చావా? విధి మీ కుటుంబంతో ఆడుకుందమ్మా. ఎంతో సంతోషంగా బయలుదేరిన మీ కుటుంబం ఈరోజు ఈ పరిస్థితికి వస్తుందని అస్సలు కూడా ఊహించలేదు. పేదవాళ్ళకి అందరికీ కూడా సేవ చేయాలని చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించి నాకు అప్పచెప్పారు, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు అని మినిస్టర్ అయితే ఏడుస్తూ ఉంటాడు. చుట్టుపక్కల అంతా కూడా గమనించారా, ఎవరైనా కనుఊపిరితో ఉన్నారేమో చూసారా అని అడుగుతూ ఉంటే మొత్తం చెక్ చేశాం సార్, ఎవరు కూడా కనిపించలేదు అని అంటూ ఉంటే ఇంతలో ఇంకా ఒక హాస్పిటల్ అయితే చూపిస్తూ ఉంటారు. ఇక హాస్పిటల్ని చూపిస్తూ ఉంటే ఆ హాస్పిటల్లో అయితే కావ్య అయితే పడుకొని ఉంటుంది బెడ్ మీద. కావ్య పడుకొని ఉండి కావ్యకి అన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. అలా గుర్తుకొచ్చి ఒక్కసారే పైకి లేస్తుంది. పైకి లేచి చూసేసరికి అప్పుడే నర్సు డాక్టర్లు అయితే ఉంటారు. నేను ఎక్కడున్నాను అని అంటూ ఉంటుంది. మేడం, మీరు ఎక్కడో కొండల్లో పడిపోయి ఉంటే కొంతమంది హాస్పిటల్కి తీసుకువచ్చారు. అసలు మీ దేవురు, మీరు ఎక్కడున్నారు, మీలో ఎంతమంది వచ్చారు, అసలు ఏం జరిగింది మేడం అని అంటూ ఉంటే ఏమో నాకేమీ గుర్తుకు రావడం లేదు, కానీ వ్యాను ఒక్కటే మంటల్లో చిక్కుకున్నది, అదొక్కటే గుర్తుంది అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక నర్స్ ఈవిడ గతాన్ని మర్చిపోయింది అని అంటూ ఉంటే మరి ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్, ఈవిడ తాలూకు ఎవరో కూడా తెలియదు కదా అని అంటూ ఉంటే ఇక్కడే మనకి సంబంధించిన ఒక ఆశ్రమం ఉంది కదా, అక్కడికే తీసుకువెళ్దాం ఈమెన్ని అని అంటూ ఉంటాడు డాక్టర్. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మొత్తానికి దుగ్గిరాల కుటుంబం ఇక రుద్రాని వేసిన ప్లాన్లో చిక్కుకొని అందరూ కూడా చనిపోతారు. కావ్య కూతురు మాత్రమే మిగులుతారు. మరి రాజు కూడా బ్రతికే ఉంటాడా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.